ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 74వ శ్లోక వివరణ. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియా వరదా వామనైన వారుణీ మదవిహ్వల. కళావతి అన్ని కళలు కలిగినది అమ్మ అని అర్థం. అన్ని కళలు అంటే అవి సూర్యకళలు, చంద్రకళలు, బ్రహ్మకళలు, విష్ణు కళలు, రుద్రకళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు. ఈ రకంగా అన్ని రకాల కళలు కలిగినటువంటిది అమ్మ. అందుకే అమ్మ జగన్మాత కళావతి అయింది. వేదాలు, వేదాంగాలు, స్మృతులు, పురాణాలు మొదలగున విద్యా కళలు కలిగి ఉంది. ఇవి కాక షోడశీ కళలు అవి విడిగా ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తులో సుకేశుడు అనే విద్యార్థి పిప్పలాద మహర్షిని అడుగుతాడు. ఏమని? గురుదేవా, షోడశ కళా ప్రపూర్ణుడు అంటే ఎవరు అని. ఆ మాట విన్న పిప్పలాదుడు చెబుతున్నాడు, సుకేశ, నువ్వడిగిన 16 కళలు కలిగిన వాడు పురుషుడు. ఆ కళలన్నీ అతని నుంచే పుడుతున్నాయి. ఆ కళలు ఏవంటే ప్రాణం, శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇంద్రియాలు, మనసు, అన్నం, బలం, తపస్సు, వేదమంత్రాలు, కర్మలు, లోకాలు, ప్రాణుల పేర్లు. ఈ రకంగా అన్ని కళలకు రూపమైనది ఆ పరమేశ్వరి. ఈ కళల వల్లే లోకంలోని సమస్త జీవన కార్యాన్ని నడుపుతారు అమ్మవారు. కళలో ఆమెకు ఉన్న ప్రావీణ్యం, సృష్టి, రచనా నిర్వహణ చూస్తూ కూడా ఇంకా ఆమె కళా నైపుణ్యం గురించి వేరే చెప్పడానికి ఏముంటుంది? సకల కళాస్వరూపిణి ఆ జగన్మాత అని అర్థం. తర్వాతి నామం కళాలాప అంటే కళలను ఆలాపన స్వరూపంగా కలిగినది. అమ్మవారి ఆజ్ఞలు, ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలవుతాయి. ప్రపంచంలోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే, ఏవి వృధా కావు. మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలు అన్నీ కళారూపాలయ్యాయి. అందుకని అమ్మవారిని కళాలాప అన్నారు. మనిషి వికాసం కోసమే విద్యలు, ఆనందం కలిగించే విద్య తొందరగా ప్రభావితం చేస్తుంది. ధ్వనితో కూడిన గానం చేయడం అనే కళ ద్వారా మనిషికి వచ్చే ఆలోచనలు, ఆచరణలు, మాటలు అన్నీ శబ్దతత్వానికి ఆలాపన చేయడమే అవుతుంది. ఆ ఆలాపనే కళ. అది నిరంతర సాధన అవుతుంది. అది ప్రకృతిలో వ్యక్తీకరించినప్పుడు ఎన్నో జీవరాశులు ఆనందిస్తాయి. మధురమైన ధ్వనికి ప్రకృతిలో చెట్లు, పక్షులు, జంతువులు కూడా ప్రకంపనలకు లోనవుతుంది. అందుకే వేద పఠనం, మంత్రపఠనం ఒక పద్ధతిలో పలుకుతారు. గానము ఒక అంశం, ఒక ఉపాచారం. ఈ శబ్ద తరంగాలు ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి ఒక ప్రాంతంలో మధురమైన సంగీతం ఆలపిస్తూ ఉంటే అక్కడ ప్రశాంతత నెలకొని ఉంటుంది. అక్కడ సంగీతం ఆపేసినా కూడా అదే ప్రశాంతత ఉంటుందన్నమాట. అలాగే ఒక చోట ఏదైనా ప్రమాదకర శబ్దాలు ఉండి అక్కడికి వెళ్ళగానే ఆ అలజడి మనకు తెలుస్తుంది. ఒక ధ్వని ప్రకృతిలో అంతటి మార్పుకి కారణమవుతుంది. తర్వాతి నామం కాంత అంటే కామింపబడినటువంటిది. జగత్తుకే అధినాథుడైన కామేశ్వరునిచే కామించబడినటువంటిది అమ్మవారు. కాబట్టి కాంత అని ఒక అర్థం. దేవి పరబ్రహ్మ స్వరూపం కలది. బ్రహ్మదేవుని రూపంలో ఉండి కూడా ఆ జగన్మాత అవతారం. ఒక్కొక్కరికి ఒక్కో కార్యనిర్వహణ అప్పగించిన ఆ తల్లి వారి సమయం పూర్తయిన తర్వాత తిరిగి ఆ జగన్మాతలో లీనమై మళ్ళీ సృష్టి ఆరంభంలో మళ్ళీ నిర్వహణ అధికారులుగా ఒక్కో కార్యానికి నిర్దేశిస్తారు. అలాగే బ్రహ్మదేవుడి అంతిమ కాలం కూడా ఈమెకు తెలుసు. ఎవరి కారణం వలన బ్రహ్మకు ద్వితీయ పరార్థ సమాప్త కాలంలో అంతం కలదో ఆమె కాంత అని ఇంకో అర్థం. తర్వాతి నామం కాదంబరీ ప్రియా అంటే పరవశించడాన్ని ఇష్టపడినది అమ్మ అని అర్థం. భక్తితో పరవశించడం అంటే తమని తాము మర్చిపోవడం, తన ఉనికిని కూడా తెలుసుకోలేని ఆనంద స్థితిలో ఉండటం. మనిషి మనసు భక్తిలో తమలో లీనం చేసుకోవడం ఆత్మనివేదన అంటారు.
ఈ హృదయము అనే కదంబం వంటి పుష్పం నుండి వచ్చే భక్తి రసం తీయగా చల్లగా ఉంటుంది. ఆ తీయటి చల్లటి భావమే జ్ఞానం. అంటే ఈ జ్ఞానం కలిగింది అంటే దైవాన్ని తెలుసుకున్నట్లే. దాన్ని సేవించడం మొదలుపెట్టిన సాధకునికి చివరికి అందేది ముక్తికాంత, పరవశించడాన్ని ఇష్టపడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వరద, అంటే వరములను ఇచ్చున్నది అని అర్థం. వరములంటే కోరికలు అని అర్థం కాకుండా శ్రేష్టమైన శ్రేయస్సును కలుగచేయునది అని అర్థం చెప్పుకోవాలి. కోరుకున్నవన్నీ దక్కాలి అనుకోకుండా పనికి వచ్చేవే కోరే స్థితికి ఆలోచన వివేకం కలిగి ఉండాలి. అటువంటి స్థితిలో కోరే కోరికలను వరములు అంటారు. అట్టి వరాలను ఇచ్చినది అమ్మవారు. మనకు ఏది తగింది, ఏది సురక్షితం ఆమెకు తెలుసు. ఉపాసకులకు కోరిన దానికన్నా ఎక్కువగానే ఆ తల్లి అనుగ్రహిస్తుందన్నమాట. బాహ్య లౌకిక సుఖాలకు అలవాటు పడి అదే స్వర్గం అదే శాశ్వతం అనుకొని భ్రమలోకి చేరుకుంటే ఆ జన్మకు ఇంకా సాధన అనేది సాగదు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉన్నప్పుడు లేనప్పుడు సంతోషం దుఃఖం ఏది కూడా శాశ్వతం కాదు. ఆ తల్లి చరణాలే శాశ్వత స్థానమని స్థిర చిత్తంతో సాధన కొనసాగిస్తూ శరణు వేడుకునే భక్తులకు ఆ తల్లి వరదాయని అయి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. యజ్ఞయాగాదుల్లో చివరకు ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు యజమాని ఇస్తాడు. ఆ విధంగా యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చు. ఈ దక్షిణ బ్రాహ్మణులకు సమర్పించకపోయినా, బ్రాహ్మణులు స్వీకరించకపోయినా యజ్ఞయాగాదులకు ఫలితం అనేది ఉండదు. వరములను ఇచ్చినది వరద అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వామనయన, అందమైన నేత్రములు కలది అని. అనుగ్రహాన్ని వర్షించే కళ్ళే అందమైన కళ్ళు, మిగిలినవి ఆకర్షణీయమైనవి అపురూపమైనవి కావచ్చు. ఎందుకంటే అమ్మవారు తన కళ్ళతోనే అందరినీ పోషించి లాలించి సాకుతుందన్నమాట. అమ్మవారు మీనాక్షి, వామదేవుడంటే శివుడు కాబట్టి వామనయన అంటే శివుని కన్ను అని ఒక అర్థం. శివుని ఎడమ కన్ను అమ్మవారిదే కదా. వా అంటే వాత్సల్యమును, మా అంటే మమతను తన రెండు కన్నులుగా గలది అని మరో అర్థం. వెన్నెముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నాడి చంద్రాత్మకం. ఇది కూడా అమ్మవారికి సంబంధించిందే. ఇది వామ మార్గగామిని కాబట్టి వామనయన. వాత్సల్య మమతలను తన రెండు కన్నులుగా కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం వారుణి మదవిహ్వల, వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణం కలది అని అర్థం. వారుణి అంటే ఇక్కడ మత్తుపానీయమని కాదు. ఇక్కడ వారుణి అంటే భార్గవి వారుణి విద్య అని తైత్తరీయంలోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుణి విద్య వలన బ్రహ్మ దర్శనం జరిగి పరవశత్వం కలుగుతుంది. ఆ పరవశత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం కలది అని అర్థం చెప్పుకోవాలి. మిత్రవరుణులు తూర్పు పడమరలకు అధిపతులు. అర్ధనారీశ్వర తత్వంలో నరతత్వం మిత్రుడు, నారీతత్వం వరుణుడు. సృష్టి నిర్మాణ కార్యంలో వీరిద్దరూ పురుష ప్రకృతులు. కార్యము వరుణుడిదైతే అందు కారణం వారుణి. ఇదే భార్గవ విద్య. ఈ విద్య బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. దీని ద్వారానే బ్రహ్మ దర్శనం కలిగి బాహ్యంతో సంబంధం ఉండదు. ఇది పారవస్యానికి పరాకాష్ట. గర్భంలో పిండం నుండి మానవదేహం వరకు నిర్మాణం చేయునది వారునియే. వరుణుడు ఏర్పరచు 7 లోకముల పదార్థమును మనిషికి 7 పొరలు దేహంగా వారుని ఏర్పరచుచున్నది. సాధకుని శరీరంలో క్రిందకు పైకి సర్వత్రా సంచరించు వాయు సంచారం గల నాడిని వారుని అంటారు. ఇది యోగ సాధనలో కుండలిని సహస్రారమును చేరినప్పుడు అక్కడ వరుణుని తత్వంగా సుధాధార అనే అమృత వర్షంతో పరవశించిన మనఃస్థితి ఆనందానో భవన స్థితి అన్నమాట. అటువంటి స్థితిలో బాహ్య స్పృహ అనేది ఉండదు. అదే మదవిహ్వలాతత్వం. శరీరంలో పైకి కిందికి సంచరించే వాయు సంచార నాడి అయిన వారునిని ఈ విధంగా నియంత్రణ చేసి ఈ పరవశత్వ స్థితిని పొందవచ్చు.
ఈ స్థితిలో అమ్మవారిని వారుణి మదవిహ్వల అంటారు. మోక్షానంద పరసత్వ లక్షణం కలది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.